కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి. ప్రత్యేక పరిచయం అక్కర్లేదు, పేరులోనే ఒక ప్రభంజనం ఉంది. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో గూడు కట్టుకున్న అందరివాడు. ప్రేమను పంచడంలో అమ్మలో సగం నాన్నలో సగం మన అన్నయ్య. అన్యాయాన్ని ప్రశ్నించే ఒక ఠాగూర్, స్వయం కృషితో ఎదిగి కష్టపడి పనిచేసే ఒక ముఠా మేస్త్రి, మన గ్యాంగ్ లీడర్, ఒక కొదమ సింహం, అభిమానానికి బాస్, సినిమా రంగానికి ఒక గాడ్ ఫాదర్, స్టార్లకు స్టార్ మన మెగాస్టార్. జన్మదిన సందర్భంగా U&I ఎంటర్టైన్మెంట్ మరియు తెలుగు ప్రేక్షకులు అందరి తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మెగాస్టార్ సినీ ప్రస్థానంకు ఒక లుక్ ఎద్దామా? అది ఆగస్టు 22, 1955 ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకటరావు మరియు అంజనాదేవి దంపతులకు జన్మించాడు మన మెగాస్టార్ చిరంజీవి. మొదటిసారిగా పునాది రాళ్లు 1979లో నటుడిగా తెరంగేట్రం చేశారు. మొదటి సినిమాగా థియేటర్లో విడుదలైంది ప్రాణం ఖరీదు. మొదట్లో తన సపోర్టింగ్ యాంటీ హీరో అతను చెప్పుకోదగ్గ విజయంతో అద్భుతమైన ప్రధాన పాత్రలను పోషించడం మొదలుపెట్టారు. అలా నెగిటివ్ పాత్రల నుంచి ప్రధాన పాత్రలకు హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజాదరణ పొందారు. హ్యాపీ బర్త్డే టు యూ మెగాస్టార్ చిరంజీవి గారు. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు. చిరంజీవి పుట్టినరోజు నాడు ఇంద్ర సినిమా కూడా రిలీజ్ అవుతుంది. నేను ఎంతో సంతోషంగా, మేము ఆ సినిమాకి చాలా చిన్నపిల్లలు నేను చూడలేదు, మళ్ళీ థియేటర్లో రిలీజ్ అవుతుంది, చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. నేను నా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి రేపు సినిమాలో బాగా ఎంజాయ్ చేస్తాము. ఈ మంత్ అంతా రేపేమో 22 ఏమో చిరంజీవి గారి పుట్టినరోజు ఉంది. వచ్చి మంత్ 2 తారీఖునేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఉంది. మామూలు పండగ కాదు, పండగ వాతావరణం అంతా ఈ మంత్రంలో ఉంది. ఈ మంత్ వచ్చే మంత్రం స్టార్ట్ అవుతుంది. జై మెగాస్టార్, జై పవర్ స్టార్, జై మెగా పవర్ స్టార్. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. మీరు ఒక ఇన్స్పిరేషన్, మీరు ఒక ఆదర్శం. ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వచ్చారు ఈ స్టేజ్కి, ఒక ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారు. సో మీరు అనేది శ్రీశ్రీ గారి పదాలు అనేది మీకు వర్తిస్తాయి. ఒక మాట చెప్పాలనుకున్నా, మీరు ఒక దుర్గం, మీరు ఒక స్వర్గం, అనర్గళం అనితర సాధ్యం మీ మార్గం. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే టు యూ చిరంజీవి గారు. అది 1983 బ్లాక్ బస్టర్ సినిమా ఖైదీతో అతను ప్రశంసలు అందుకున్నారు. సుప్రీం హీరో చిరంజీవి నుంచి మెగాస్టార్ చిరంజీవిగా ఆయన సినీ ప్రస్థానం ఎంతో మంది నటులకు, దర్శకులకు ఒక ఇన్స్పిరేషన్ గా మారారు. ఈ సినిమాతో అతనికి వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతలు తనని చిరంజీవి నుంచి మెగాస్టారుగా ఒక సరికొత్త ప్రభంజనానికి నాంది పలికారు. ఇండస్ట్రీలో వచ్చే ప్రతి ఒక్క నటీ నటులకు, దర్శకులకు, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు అతను ఒక ప్రేరణ అని చెప్పవచ్చు. 1980 మరియు 90 దశకంలో ప్రారంభంలో నుంచి చిరంజీవి అనేక బాక్సాఫీస్ హిట్ చిత్రాలలో నటించారు. పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఘరాన మొగుడు లాంటి సినిమాలలో తన అద్భుత ప్రతిభను, తన వర్సటాలిటీని చాటించి ప్రేక్షకుల హృదయాలలో పదిలంగా ఒక చెరగని ముద్ర వేశారు. మెగాస్టార్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్, కష్టపడి పైకి వచ్చాడు. నాకు కూడా ఇన్స్పిరేషన్. హ్యాపీ బర్త్డే మెగాస్టార్. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ ఫ్యాన్ నేను. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్. అన్ని సినిమాలు చూస్తాం ఇప్పటివరకు వదలకుండా. అన్నయ్య ఇండస్ట్రీకి ఒక వరం, కష్టపడి పైకి వచ్చాడు, కష్టజీవి. హ్యాపీ బర్త్డే మెగాస్టార్. మెగాస్టార్ చిరంజీవి గారు 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. పద్మభూషణ్ చిరంజీవి గారు స్వయం కృషితో కష్టపడి పునాదురాళ్ళు సినిమా నుంచి ఈ రోజు వరకు ఆయన స్వయం కృషితో కష్టపడి అభివృద్ధిలో వచ్చారు. ఆయన స్ఫూర్తితో మేము కూడా సినిమాలు చూసి ఈరోజు ఇంతవరకు మేము ఆయన స్ఫూర్తితో నడుస్తున్నాం, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అక్టోబర్ 2, 1998 నుంచి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, క్యాంపులు నిర్వహించి పేదలకు ఉచితంగా అందించే ప్రయత్నం చేశారు. దీనికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ స్వచ్ఛంద బ్లడ్ బ్యాంకుగా అవార్డును కూడా స్వీకరించారు. అలాగే అక్టోబర్ 22లో కేంద్ర క్యాబినెట్లో పర్యాటక శాఖ మంత్రిగా నియమితులయ్యారు. నేను చిరంజీవి గారి అభిమానిని. చిరంజీవి గారు నా ప్రాణం. ఆయన బర్త్డే విషెస్, శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. మన తెలంగాణ ఆంధ్రాలో నెంబర్ 1 హీరో అంటే చిరంజీవి గారు. రేపు మన చిరంజీవి అన్న బర్త్డే ఉన్నది కంపల్సరీ. అందుకే అందరూ ఫ్యాన్స్ ఎట్లయినా మజా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి మన ఫ్యాన్స్ తరఫున చెప్పండి రే
హ్యాపీ బర్త్డే టు చిరంజీవి అన్న గారు. హ్యాపీ బర్త్డే చిరంజీవి అన్న గారు. చిరంజీవి గారికి చాలా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాను. నేను ఆయన వీరాభిమాన్ని. నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు ఎక్కువ, మోస్ట్లీ మా నాన్నగారు చూపించింది కూడా ఆయన సినిమాలే. సో హ్యాపీ బర్త్డే సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే. అలాగే పద్మభూషణ్ వచ్చినందుకు డాక్టరేట్ వచ్చింది. మీది అన్నయ్య సినిమాకి చాలా ఎంజాయ్ చేస్తూ షూటింగ్లో కూడా పార్టిసిపేట్ చేసిన నేను. చిన్నప్పుడు తోపుడు బండి పైన ఉన్నాను నేను. అప్పుడే ఫ్యాన్ అయిపోయాను నేను చిరంజీవి గారికి. హ్యాపీ బర్త్డే సార్. అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి అన్న. మనసు ఆశ కోరుకుంటూ ఎన్నో సినిమాలు తీయాలని, ఇలాంటి ఎన్నో సినిమాలు పాపులర్ అవ్వాలని నేను మనసవాత ఆ దేవుని భూదేవుని మొత్తం అందరినీ కోరుకుంటున్నాను. అలాగే నేను చిన్నప్పటి నుంచి కూడా నీ సినిమాలు చూడలేని సినిమా లేదు. పునాది రాళ్ళు కానించి అన్ని సినిమాలు చూశాను. పునాది రాళ్ళు కానించి వాట్ మీనింగ్ ఆఫ్ ది ప్రతి సినిమా కూడా వెరిఫికేషన్ నెంబర్ 1 గుడ్ అండ్ గుడ్ క్యారెక్టర్. జయం 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 జై జై చిరంజీవి, జై జై మెగాస్టార్. అది 2008. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2009లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో దానికి నాయకత్వం వహించారు. ప్రజాసేవే తన లక్ష్యంగా పయనించారు. అలాగే చిరంజీవి 2012 నుంచి 2018 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. కొంత విరామం తర్వాత అతను ఖైదీ నెంబర్ 150 బ్లాక్ బస్టర్తో తిరిగి వచ్చారు. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి, వాల్టర్ వీరియా లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను మన ముందుకు తీసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి గారికి అభినందనాలు, శుభాకాంక్షలు, జన్మదిన హ్యాపీ బర్త్డే టు యూ. ఈ రేపు ఇందిరా సెకండ్ రిలీజ్ అవుతుంది. మేము మొత్తం ఫ్రెండ్స్ 6-7 మంది వెళ్తున్నాము. కానీ మీరంటే చాలా ఇష్టం. మీ సినిమాలో కూడా నేను నటించాను. అన్నయ్య సినిమా, ఇంకా ఠాకూర్ సినిమాలో కూడా నటించాను నేను జూనియర్ ఆర్టిస్ట్గా. నా పేరు మజ్జి రాజ్ కుమార్. జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీసులో నా పేరు కూడా ఉంది. మీరు కూడా మంచిగా పేరు సంపాదించారు మంచిగా. మీ అభిమానం నేను ఇప్పుడు ఎక్కడైనా టీ స్టాల్ ఓపెన్ చేస్తే మీ పాటలు వేస్తుంటాను, పవన్ కళ్యాణ్ పాటలు ఇవన్నీ వేస్తుంటాను. అందుకే హ్యాపీ బర్త్డే టు యూ. మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే. మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి, మీరు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2024 మే 9 తెలుగు చలనచిత్ర దిగ్గజం మరియు నటుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా రంగానికి చేసిన సేవలకు గాను భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ను కూడా అందుకున్నారు. చిరంజీవి హ్యాపీ బర్త్డే టు యూ, అభినందనాలు. హ్యాపీ బర్త్డే టు యూ చిరంజీవి గారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఖైదీ 150 సినిమా చాలా బాగుంటుంది సార్ మీది. అందులో మీరు ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంటుంది. మీరు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. మీరు ఇలాంటి బర్త్డే మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మీరు ఇంకా మంచి సినిమాలు తీసి యూత్ని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి. ఇంకా చెప్పుకుంటూ పోతే సమయం సరిపోకపోవచ్చు. సో ఈరోజు తెలుగు ప్రేక్షకులకు పండుగ రోజు, ఎందుకంటే మన మెగాస్టార్ పుట్టినరోజు. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు లెజెండరీ యాక్టర్, ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. హ్యాపీ బర్త్డే టు యూ సార్.